ఇవాల్టి ఈ ఎపిసోడ్‌లో నెక్స్ట్ కంటెస్టెంట్ నా వల్ల కాదండి. నేను పేరు చెప్పకూడదు తనొచ్చేస్తుంది. మీరే చూసుకోండి. దా! చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచే సన్నజాజి పూచే సందేగాలి వీచే సన్నజాజి పూచే జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట రాక రాక నీవు రాగ వలపుయరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా రాక రాక నీవు రాగ వలపుయరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా వేణు నీ వేణువాయే కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ పాటలోనే నీ మాటనైతే నా వేణు నీ వేణువాయే అందమంతా ఆరబోసి మల్లె పూల పాను పేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట సందేగాలి వీచే సన్నజాజి పూచే సందేగాలి వీచే సన్నజాజి పూచే జలధరించే చల్లని వేళ చిన్న మాట ఒక చిన్న మాట
ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో నా మూమెంట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేదు. టుడే ఇస్ యువర్ డే. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు. ఇది కాంపిటీషన్ అంటే తెలియని ప్రెషర్ ఉంటుంది, రకరకాల. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. తనకంటే నేను బెటర్గా పాడాలి అని ఎవరు బాగా పాడినా మనకు అలా అనిపించడం సహజం. అందున పిల్లలు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఆ మూమెంట్ మీరు కూడా ఆస్వాదించాలి అని. ఎంత అద్భుతంగా పాడావో చెప్పలేను. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు, మేమంతా కూడా కదిలిపోయాం నీ పాటకు. కదిలించావు, హృదయాలంతా కదిలించావు. పాటకు Thank you, sir. సంబంధించి సమగ్రత అంటే ఇది. సంపూర్ణత, సమగ్రత అంటే అన్ని కోణాల్లో, అన్ని పార్శ్వాల్లో పాట ఇంత అద్భుతంగా ఉండడం అనేది సమగ్రత. ఆ సమగ్రతను నువ్వు సాధించావు. ఎంత బాగా పాడావో. ముఖ్యంగా ఈ బాణి గురించి మాట్లాడాలి. చక్రవర్తి గారి బాణి గురించి మాట్లాడాలి. చాలా మంది సంగీత దర్శకులు పియానో మీదనో, గిటార్ మీదనో, హార్మోనియం మీదనో స్వర రచన చేస్తారు. చక్రవర్తి గారు కేవలం నోటి ద్వారా, గాత్రం ద్వారా మాత్రమే స్వరరచన చేస్తారు. అమ్మవారు సరస్వతీదేవి గారు అందరికీ వాద్య పరికరాల ద్వారా ఆవిడ కరుణను ప్రసరింపచేస్తారు. కానీ చక్రవర్తి గారి మీద నేరుగా ప్రసరింపచేసింది కరుణను. అందువల్ల ఇంత అద్భుతమైన బాణి. అసలు చిన్న మాట తర్వాత వచ్చే ఒక చిన్న గమకం అది నోటితో ఎలా వస్తుంది? చిన్న మాట, అది ఒక స్వర, ఒక వాద్య పరికరం మీద వచ్చింది. తర్వాత జలధరించి అనే మాట కూడా అది నోటితో వచ్చేది కాదు. తర్వాత చరణంలో నువ్వు వస్తే, అది పాడు, ఒక్కసారి పాడు. నువ్వు వస్తే నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా. తర్వాత పల్లవికి వెళ్ళిపోవాలి. ఇక్కడే నవ్యత ప్రదర్శించారు. పూజ చేస్తా వస్తే మళ్ళీ ఇది మాత్రం అనూహ్యమైన ఒక మలుపు. ఇది ఎవరు ఊహించలేరు. వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, ఇది మాత్రం ఊహించలేవరు. ఇది విపరీతమైన కొత్తదనం ఈ పాటలో. చాలా 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 అద్భుతంగా అనిపించింది. చక్రవర్తి గారికి మనస్ఫూర్తిగా ఆయన ఎక్కడ ఉన్నారో మా అందరినీ కరుణించాలి, మా అందరి మీద ప్రేమను చేయాలి. చక్రవర్తి గారు, మీ పాటలు ఇలా పాడుకునే అవకాశం మళ్ళీ మా పిల్లలకి ఇవ్వాలి. నాగవైష్ణవి, నమస్తే సార్. చిన్న మాట కానీ నీ వయసుకి ఇది చాలా పెద్ద పాట. థ్యాంక్ యూ. నిజంగా ఇట్స్ అ వెరీ 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 డిఫికల్ట్ సాంగ్ ఫర్ యువర్ ఏజ్. నువ్వు ఇలా పాడుతుంటే నేను యాక్చువల్లీ ఏం ఆలోచిస్తున్నానంటే, ఆఫ్టర్ యూ ఆల్ గ్రో అప్, I really hope there are composers, there are movies where there are songs that can use their capacity. మీ కెపాసిటీకు పాటలు ఉండాలి. లేకపోతే ఇట్స్ లైక్ 1000 వాట్ కరెంట్ చిన్న మొబైల్ ఛార్జర్లో వేస్తే ఆ కరెంట్ ఎలా తట్టుకుంటుంది? ఇంత పవర్, బట్ దేర్ హ్యాస్ టు బి పీపుల్ హూ క్యాన్ బ్రింగ్ దట్ పవర్ అవుట్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. రెట్రో సాంగ్స్ రౌండ్, నువ్వు డైలాగా, డాన్సా, ఏం పర్ఫార్మ్? డాన్సా నువ్వు కూడానా? వావ్, క్యా బాత్ హై. ఆల్ ది బెస్ట్. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా, ప్రియ రాధా గోవింద ప్రేమ రవింద వెన్నెలలా తేలించరా. ఒక బేబీ భామా పోరాటం, ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిర్రు, అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని జాబిల్లిర్రు. బోలో కృష్ణ ముకుంద కిస్సే కిష్కింద వేణు విలవాయించరా, ప్రియ రాధా గోవింద ప్రేమ రవింద వెన్నెలలా తేలించరా. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. పాట ఆట కాదు, డ్యామేజ్ ఆట. బట్ వెల్ డన్. నిజంగా పిల్లలు ఈ పాటలు నేర్చుకోవడం మాత్రం కాకుండా ఈ స్టెప్పులు ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. పాత సినిమాలు కూడా అప్పుడప్పుడు చూడండి, బాగానే ఉంటాయి, బోర్ కొట్టవు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.